మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలు రిలీజ్ అయినప్పుడు గుర్రానికి గంతలు కట్టినట్టు టాక్తో సంబంధం లేకుండా ఎవరేమన్నా పట్టించుకోకుండా పని కట్టుకొని మరీ ఆ సినిమాని చూసి తీరతాం కదా. నాకు ఈ మైకేల్ మూవీ కూడా అలాంటిదే. అయితే ఈ ప్రాసెస్లో కొన్నిసార్లు మనం బాగా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్న సినిమాలకి పోయి తీరా ఆ సినిమా మనల్ని ఓ రేంజ్లో డిసప్పాయింట్ చేసి అసలు ఈ సినిమాని చూడకపోయినా బాగుండేది కదరా అనే ఫీలింగ్ని కూడా కలిగేలా చేస్తాయి అనుకోండి. బట్ లక్కీలీ ఈ మైకేల్ మూవీ సినిమా విషయంలో మాత్రం నాకు అలా జరగలేదు. సినిమా స్టార్ట్ అయిన కొద్దిసేపటికే చాలా ఇన్వాల్వ్ అయిపోయి నిజంగానే మైకేల్ జాక్సన్ లైఫ్ని చూస్తున్నానా అనే కైండ్ ఆఫ్ ట్రాన్స్లోకి వెళ్ళిపోయినట్టుగా అనిపించింది నాకు. అఫ్కోర్స్ మైకేల్ జాక్సన్ పాటల్ని విని ఆయన అడ్మైర్ చేయడం తప్ప ఆయన పర్సనల్ లైఫ్ గురించి నాకు అంతకేమీ తెలియదు కాబట్టి సినిమాలో చూపించిందంతా నిజమా కాదా అన్న దాని గురించి నేనేం మాట్లాడలేను. కానీ నేను చూస్తున్నదంతా నిజమై ఉంటుందేమో, ఆయన లైఫ్ ఈ విధంగానే ఉండేదేమోనన్న భావన అయితే నాకు కలిగేలా చేసింది ఈ మూవీ. ఫస్ట్ హాఫ్ అండ్ సెకండ్ హాఫ్ ఈ రెండు నాకు ఈక్వల్లీ గుడ్ అనిపించాయి. టెక్నికల్ ఆస్పెక్ట్స్ వైజ్ ఈ మూవీ ఎక్సలెంట్గా ఉందనిపించింది. యాక్టర్స్ కూడా చాలా బాగా పర్ఫామ్ చేశారు. అండ్ ఎస్పెషల్లీ మైకేల్ జాక్సన్గా నటించిన జాఫర్ జాక్సన్ తనకంటే గొప్పగా ఈ రోల్ని ఎవరూ పోర్ట్రే చేయలేరేమో అన్నంత బాగా పర్ఫామ్ చేశారు. అయితే ఇన్ని పాజిటివ్ పాయింట్స్ మధ్యలో నాకు నెగిటివ్గా అనిపించిన విషయం ఒకటి ఉంది. అదేంటంటే ఏదైనా ఒక బయోపిక్ని చూడాలని మెంటల్గా ఫిక్స్ అయ్యి థియేటర్కి వెళ్ళినప్పుడు ఆ కథని పూర్తిగా చూపించకుండా మధ్యలోనే ఆపేస్తే ఒక రకమైన డిస్సాటిస్ఫాక్షన్ కలుగుతుంది కదా. ఈ మూవీ అయిపోయేసరికి నాకు కూడా అలాంటి ఫీలింగే కలిగింది. అంటే చాలా రుచికరమైన బిర్యానీని వండి 2 ముద్దలు పెట్టి సర్దుకోమన్నట్టు నేనేదో మైకేల్ జాక్సన్ గురించి పూర్తిగా తెలుసుకుందామని ఈ మూవీకి వెళ్తే జాక్సన్ 5తో మైకేల్ తెగదెంపులు చేసుకునే వరకే ఆయన స్టోరీని చూపించడం నాకు కొంచెం డిసప్పాయింటింగ్గా అనిపించింది. ఈ మూవీని తీసిన విధానం బట్టి చూస్తే ఇంకొంచెం ఎక్కువగా వీలైతే ఆయన లైఫ్ మొత్తాన్ని ఒక 4 అవర్స్ మూవీగా తీసున్నా హ్యాపీగా కూర్చొని సినిమా మొత్తం చూసుండేవాడినేమో. ఎనీవే అట్లీస్ట్ ఈ మూవీని ఇక్కడతో ఆపేయకుండా దీనికి 1-2 సీక్వెల్స్ని తీసి మైకేల్ జాక్సన్ స్టోరీని పూర్తిగా చూపిస్తే చూసి తరించాలనుంది. సో చూడాలి మరి నా ఆశ నెరవేరుతుందో లేదో అని. ఇక ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఈ సినిమా పట్ల నాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉండడం వలనో ఏమో కానీ నాకైతే ఈ సినిమా నచ్చింది కాబట్టి నేను ఈ మూవీని మీకు రికమెండ్ చేస్తా. ఒకవేళ మీరు ఈ సినిమాని చూసుంటే మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. వీ విల్ మీట్ యూ నెక్స్ట్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.